రేపే 22 హనుమాన్ జయంతి. ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పని గనక చేస్తే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, అలాగే అన్ని రకాలైనటువంటి మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, అలాగే మీకు ఏదన్నా ఇంటి పరంగా కానీ లేదా మీ పరంగా కానీ ఏదన్నా చెడు శక్తులు ఉన్నా, నకారాత్మక శక్తులు ఏదన్నా ఉన్నా వాటన్నింటినీ కూడా ఈ నిమ్మకాయ అనేది అద్భుతంగా తీసేస్తుంది. ఎందుకంటే ఈ రోజున నిమ్మకాయతో చేసే పరిహారం అనేది ప్రత్యేకంగా ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో ఈ పరిహారం అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు అంటే కొన్ని రకాల చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. శత్రుత్వాలు పెంచుకొని ఇళ్ళ మీద, మనుషుల మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. అంటే ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ అని ఇలాంటివి చేపిస్తూ ఉంటారనమాట. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీరిలో తెలియకుండా శక్తి అనేది సన్నగిల్లిపోవటము, మానసిక స్థితి అనేది తగ్గిపోవటము, బలహీన పడిపోవటము, తరచుగా ఏడుపులు రావటము, ఇట్లా ఎన్నో రకాలుగా కుంగిపోతూ ఉంటారు. వారి ఆలోచన అనేది వారి అదుపులో ఉండదన్నమాట. కంట్రోల్ తప్పి అంటే మానసికంగా బాగా వీక్ అయిపోతారు. దేని మీద ఆశ అనేది ఉండదు. ఎన్నో రకాలుగా అంటే చూపించినా చేసినా కూడా వారి స్థితి అనేది అంటే బలంగా ఉండదు, మారదనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా అంటే ఇంకన్నీ మూసుకుపోయాయి దారులు, ఇక మేము ఏం చెయ్యలేము, అంటే ఇంకా మా పరిస్థితి అంతా కూడా అంతా ఇదైపోయింది, మా లైఫ్ ఇలా అయిపోయిద్దని చెప్పేసి మేము అనుకోలేదు. ఆస్తి లేకపోయినా, అంతస్తులు లేకపోయినా మేము బాధపడతలేదు. కనీసం ఆ దేవుడు మాకు మమ్మల్ని కూడా ఉంచకుండా ఇట్లా బాధ పెట్టేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి చెడునంతటినీ కూడా తీసేసుకోవటానికి ఈ రోజున ఈ నిమ్మకాయతో చేసే పరిహారం అనేది మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే నిమ్మకాయ అనేది ఎంతో శక్తివంతమైనది. హనుమాన్ జయంతి రోజున ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీకున్నటువంటి ఎంత మొండి సమస్యనైనా సరే తేలిగ్గా తీసి పడేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం అనేది ఎట్లా చేయాలి ఏంటనేది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినండి. అలా వినటం వలన మీకు మొత్తం చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకి రేపు గురువారంతో కూడుకొని వచ్చింది ఏది హనుమాన్ జయంతి అనేది. వైశాఖ బహుళ దశమి రోజున మనము హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. అంటే హనుమంతుడు పుట్టిన రోజుని ఈ హనుమాన్ జయంతిగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈ రోజు ఎంతో శక్తివంతమైనది, ఎంతో విశిష్టమైనది అనమాట. అంటే ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, గుమ్మానికి కూడా తమలపాకు తోరణాలు అనేవి కట్టుకొని, అలాగే స్వామివారికి కూడా తమలపాకు మాలను సమర్పిస్తే ఎంతో మంచిది. తమలపాకుల మీద ఏంటంటే 9 అవ్వచ్చు, 5 ఆకులు అవ్వచ్చు, 9, 11 ఇట్లా మీ శక్తికి తగ్గట్లుగా 108 ఆకుల వరకు కూడా మీరు సమర్పించవచ్చు అనమాట. జై శ్రీరామ్ అని చెప్పేసి సింధూరంతో రాసేసి. అలాగే మీరు గుమ్మానికి కట్టుకున్నా కూడా మన ఇంటి పరంగా చెడు అనేది ఏది లోపలికి ప్రవేశించకుండా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడు కూడా బయటికి పోవటానికి, బయట నుంచి చెడు రాకుండా ఉండటానికి ఈ తమలపాకుల మాల అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ రోజున ఏంటంటే స్వామివారికి తప్పకుండా ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో కానివ్వండి లేదా నువ్వుల నూనెతో కానివ్వండి, తప్పకుండా దీపారాధన చెయ్యాలి. మీరు నువ్వుల నూనెతో గనక చేసినట్లయితే, అంటే నువ్వులు అంటే నలుపు రంగులో ఉంటాయి, శనిదేవుడు ఉంటాడు కాబట్టి అలాంటి శని కూడా అంతా మాడిపోతుందన్నమాట. మీ జాతక పరంగా ఉన్నటువంటి శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా నువ్వుల నూనెతో మీరు పూజ చేయటం వలన మొత్తం కూడా శని మొత్తం కూడా కాలిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా పనులు ఏదన్నా మొండిగా ఉండి అవ్వట్లేదు అని అనుకుంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే మీకు మంచిది. ఇంకా మీకు శక్తి ఉంటే జాస్మిన్ నూనెతో అంటే మల్లె నూనెతో చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ రోజున ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, కేసరి రంగు వస్త్రాలు అంటే సింధూరం రంగు వస్త్రాలు, ఆరెంజ్ కలర్ ఇవి కానీ, లేదా ఎరుపు కానివ్వండి, లేదా పింక్ కలర్ కానివ్వండి, ఇలాంటి రంగు బట్టలు వేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత కూడా గంధం సింధూరములతో మీరు నుదుటిన బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. మీకు ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే చక్కగా తుడిచి గంధము, సింధూరము, కుంకుమలతో అలంకరణ చేసి పూజ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అనుకోండి, మీరు శ్రీరాముల వారి ఫోటోలో తప్పకుండా మనకు ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. అలా అయినా సరే మీరు చక్కగా పూజ చేస్తే స్వామివారికి చెందుతుంది.
ఇంకా ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి మనకి కాస్తంత సింధూరం అవ్వచ్చు, లేదా రాళ్ళ ఉప్పు అవ్వచ్చు, ఇట్లాగా గోమూత్రం కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఇలాంటివి ఇంకా మీకు దొరికితే పారిజాత పుష్పాలతోనైనా సరే మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుందనమాట. ఎందుకంటే పారిజాత పుష్పం చెట్టు అంటే స్వామివారికి చాలా ఇష్టము. స్వామివారు పారిజాత పుష్పం చెట్టు కిందే ఎక్కువగా ఉండేవారు. అంటే అంటే శ్రీరాముని యొక్క నామం స్మరణ చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా స్వామివారు ఎప్పుడు కూడా పారిజాతం చెట్టు కింద ఉండేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి తప్పకుండా ఇలాంటి పరిహారాలు మీకు చేస్తే అద్భుతంగా సిద్ధిస్తాయి. ఈ రోజున స్వామివారికి తప్పకుండా అరటిపళ్ళు, కొబ్బరికాయ, స్వామివారికి వడమాల కూడా సమర్పిస్తూ ఉంటారు. లేదా మీరు నైవేద్యంలోనైనా సరే అప్పాలు సమర్పించడము. అరటిపళ్ళు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము. ఈ రోజున మీకు కోతులు కనిపించినా కూడా అరటిపళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా తీయటి పదార్థాలు కానీ కోతులకు కానివ్వండి, ఆవులకు కానివ్వండి, మీరు ఆహారంగా పెట్టినట్లయితే మీకు చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇలాంటి నియమాలు తప్పక పాటించాలి. కొబ్బరికాయ కూడా తప్పకుండా స్వామివారికి పెట్టి స్వామివారికి అది కూడా నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ఇంటిల్లపాది అందరూ కూడా స్వీకరించాలి. స్వామివారి దగ్గర తమలపాకు మీద కానీ, రావి ఆకు మీద కానీ మీరు దీపాన్ని పెడితే చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. జిల్లేడు ఒత్తులు వేసి మీరు దీపారాధన చేస్తే ఇంకా మంచిది. అంటే 3 ఒత్తుల్లాగా కలిపేసేసి మూడు ఒత్తులు రెండు కలిపి ఒక్కొక్క ఒత్తిగా వేసేసి 3 ఒత్తులతో స్వామివారికి జిల్లేడు ఒత్తులతో ఆవు నెయ్యితో కానీ, ఇట్లా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు మనకి హనుమాన్ చాలీసా కానీ, లేదా సుందరాకాండ కానీ చెప్పుకున్నట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే చివరికి పచ్చకర్పూరంతో స్వామివారికి తప్పకుండా హారతిని కూడా ఇవ్వాలి. ఇలాంటి నియమాలు అనేవి చేయాలి. ఇంకా ఈ నిమ్మకాయ అనేది ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలిసిన విషయమేనండి. నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతనే మార్చే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. నిమ్మ చెట్టు కూడా మనకు దేవతా వృక్షం అన్నమాట. ఇంకా మీకు కుదిరితే ఈరోజు జమ్మి చెట్టు ఉంటుంది కదా, అలాంటి జమ్మి చెట్టును మీరు తాకినా కూడా మీకు చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. జమ్మి చెట్టు అంటే సెమీ వృక్షం అంటారు. ఆ చెట్టును తాకినా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది. అంటే కొంతమందికి ఎన్నో రకాల మొండి కోరికలు ఉంటాయి అన్నమాట. అంటే చదువుకున్న ఉద్యోగం రాకపోవటము, వివాహం ఆలస్యం అవ్వటము, వివాహమైన వారికి కూడా సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నింటికి కూడా మీరు చక్కగా ఈ తమలపాకు మాలను సమర్పించిన, గులాబీ పువ్వుల మాలను సమర్పించిన, ఇంట్లో దీపారాధన చేసుకున్న, లేదా స్వామివారి దేవాలయానికి వెళ్ళిన, ఇవేమి చేయలేకపోతే కనీసం జమ్మి చెట్టును తాకిన, స్వామివారి ముందల ఎర్రటి దానిమ్మ గింజలు కానివ్వండి, అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టిన, ఇలాంటివి మీరు అన్నిట్లో ఏవో కొన్ని నియమాలు ఆచరించినా మీకు సరిపోతుందండి. అలాగే నిమ్మకాయ అని చెప్పుకున్నాం కదా, ఈ నిమ్మకాయని కూడా స్వామివారి ముందల తప్పక మీరు పూజ చేస్తే నిమ్మకాయని కూడా పెట్టండి. లేదా మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడికైనా సరే ఒక నిమ్మకాయని తీసుకెళ్ళండి. పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మపండు కావాలి. ఈ నిమ్మపండును చక్కగా నీటితో శుభ్రం చేసేసి మీరు అంటే శుభ్రంగా నియమాలతోటి పూజ చేస్తారు కదా, తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలండి. నూనెలు ఇలాంటివి పెట్టుకోకూడదు, మాంసాహారం వండకూడదు, తినకూడదు, ఇంట్లో గొడవలు అనేవి పడకూడదు. ఇంట్లో ఇల్లు కూడా శుద్ధి చేసుకొని, అంటే నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇలాంటి నియమాలు ఆచరించుకుంటా మీరు స్వామివారికి దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇక నిమ్మకాయ తీసేసుకొని, ఎందుకంటే చాలామందికి కూడా మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో కొంతమంది చెప్పుకున్న బయటికి చెప్పుకోలేకపోయినా మానసిక సమస్యలతో, మానసిక ఒత్తిడితో, స్ట్రెస్ తోటి, టెన్షన్ తోటి, అలాగే మనసు అనేది కంట్రోల్లో ఉండక, రాత్రి టైంలో నిద్ర పట్టక, కొంతమంది ఏదైనా చెడు ప్రయోగాలు చేయించారని అనిపించిన ఇంటి మీద అవ్వచ్చు, మనుషుల మీద అవ్వచ్చు, మనం ఏదన్నా దిష్టి నీళ్ళు ఇలాంటివి ఏదన్నా తొక్కినా, లేదా కొన్ని సమయాల్లో బయట తిరుగుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా బాగోలేదు, ఏదన్నా కనిపించాయి అని చెప్పి పిల్లలు దడుచుకోవటము, అప్పటికప్పుడు జ్వరాలు రావటము, ఇట్లా కొన్ని రకాలుగా ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలాంటి వారు ఈ నిమ్మకాయ అనేది తీసేసుకోండి. తీసుకున్నప్పుడు స్వామివారి దగ్గర కానీ, అంటే ఇంట్లో అవ్వచ్చు, లేదా గుడికి వెళ్తే అక్కడికైనా సరే ఆ నిమ్మకాయ కూడా ఇచ్చి చక్కగా పూజ చేపించుకోండి. అంటే నిమ్మకాయని పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఇట్లా మీకు ఏదైతే సమస్య ఉందో, మీ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు చేశారనుకున్న, ఇంటి పరంగా ఇంట్లో ఏదన్నా చెడు శక్తులు తిరుగుతున్నాయి, కారాత్మక శక్తులు తిరుగుతున్నాయి అని అనిపించినా
ఏదన్నా నెగిటివిటీ ఉందని అనిపించినా, మీ పరంగా ఏదన్నా ఉన్నా కూడా చక్కగా సంకల్పం చెప్పుకొని దాని మీద జై శ్రీరామ్ అని చెప్పేసేసి సింధూరంతో రాసేసేయండి. అలా రాసేసి సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దేవుడి ముందల అంటే ఆంజనేయ స్వామి పటం ముందల పెట్టేసేసేయండి. పెట్టేయటం వల్ల ఏంటంటే స్వామివారు మన యొక్క అదంతా కూడా విని ఆ నిమ్మకాయకి ఏంటంటే స్వామివారి యొక్క శక్తులు అనేవి పూర్తిగా వస్తాయన్నమాట. అంటే అది శక్తివంతమైనటువంటి నిమ్మకాయగా మారుతుంది. సింధూరంతో రాసేసేయండి. ఇక తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోండి. అలా పెట్టుకొని పడుకోవటం వల్ల ఏంటంటే మీ పరంగా ఏదన్నా ఎవరన్నా చెడు చేయించినా, చెడు ఉన్నా, ఏదన్నా చెడు గాలులు ఉన్నా, భూతపేత పిశాచాలు ఉన్నా, నిద్ర పట్టకపోయినా, మానసిక సమస్యలు ఏమి ఉన్నా సరే అలాంటి చెడునంతటినీ కూడా ఈ నిమ్మకాయ రాత్రంతా మీ తల కింద పెట్టుకొని పడుకోవటం వలన అది మొత్తం కూడా గ్రహించేసిద్ది అనమాట. ఇది మీరు 3 రోజులు పెట్టుకోవాలి ఇట్లాగా. తర్వాత 4వ రోజున తీసేసి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో కానీ దూరంగా విసిరేసేయండి. ఇలా చేయటం వలన ఆ చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి మీలో ఒక కొత్త ఉత్తేజము, ఒక ప్రశాంతకరమైనటువంటి మానసిక స్థితి ఇలాంటివన్నీ కూడా మెరుగుపడి మీరు గతంలో ఎలాగైతే ఉన్నారో అలా మారే అవకాశం అనేది ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఎందుకంటే నిమ్మకాయకి దైవశక్తితో పాటుగా ప్రకృతి శక్తులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆంజనేయ స్వామి వారికి కూడా నిమ్మకాయ అంటే ఎంతో ఇష్టం అనమాట. కాబట్టి ఇలా ప్రత్యేకంగా పూజ చేయించినటువంటి ఈ నిమ్మకాయని మీరు తలదిండి కింద పెట్టుకొని పడుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలు అన్నీ పోతాయి. అలాగే మీరు ఏదైనా ఒకవేళ రేపు ఏదైనా ప్రయాణాలు చేయాలనుకుంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా దేవుడు ముందర పెట్టినటువంటి ఒక నిమ్మకాయని మీరు జేబులో కానివ్వండి, పర్సులో కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి పెట్టుకొని ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్తే మీరు అనుకున్న పని చక్కగా విజయవంతం అవుతుంది. అలాగే ఎటువంటి చెడు గాలులు కూడా మీ దగ్గరకు ప్రవేశించకుండా ఉంటాయి. నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీరు పని అయిపోయి మీ ఊరు వస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ నిమ్మకాయని అదే ఊరిలో విసిరేసిరండి. ఇలా చేయటం వలన చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి 2 పరిహారాలు కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా రేపు హనుమాన్ జయంతి రోజు నిమ్మకాయ తీ పరిహారం అనేది చేసేసి మీకున్నటువంటి కష్టాలను, సమస్యలను, చెడుగాలులను, భూతపేత పిశాచాలను అన్నింటినీ కూడా తరిమి కొట్టేసేయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా మంచిగా బలంగా ఎదుగుతారు. అప్పుల సమస్యలు కూడా తీరతాయి. అర్థమైంది కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం ఆంజనేయాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా ఆ శ్రీరాముడి ఆశీస్సులు అలాగే ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.